నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా దాదాపు 2.5-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఈ రోజుతో పూర్తవుతుంది. హోంమంత్రి పదే పదే మార్చి 31, 2026 లోపు నక్సలైట్లు ఎక్కడున్నా లొంగిపోవాలి, లేని పక్షంలో ఏరి పారేస్తామన్న రీతిలో ఆయన మాట్లాడారు. మెజారిటీ నాయకులు హతమయ్యారు. అనేక మంది కీలక కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోయిన పరిస్థితి. బట్ ఇప్పటికీ దాదాపు ఒక 7-8 మంది ముఖ్యమైన నాయకులతో పాటు ఒక 100 మంది ఇంకా దండకారణ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపులు జరుగుతున్నాయి. అయితే పార్లమెంట్లో దీని మీద నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. కేంద్ర హోంమంత్రి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం అన్నది పేదరికానికి సంబంధించిన సమస్య కాదు, అది ఒక భావజాలానికి సంబంధించిన సిద్ధాంతానికి సంబంధించిన సమస్యగానే దాన్ని చూడాలని చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో నక్సలిజాన్ని కాంగ్రెస్ పెంచి పోషించింది. ఏకంగా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో గద్దర్ని కలిశారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని చెప్పి ప్రస్తావిస్తూ ఏదైతే సల్వాజుడుంకి వ్యతిరేకంగా సల్వాజుడుం ఆయుధాలు సరెండర్ చేయాలని అప్పటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు ఇచ్చినటువంటి బెంచ్లో ఒక జడ్జి గారైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి మీద కూడా కేంద్ర హోంమంత్రి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎజెండాకి రాజ్యాంగ ముసుగు దొడిగారని చెప్పి కేంద్ర హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి, వీటి గురించి వాళ్ళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు ఉన్నారు. అలాగే నగేష్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్టు, హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు కూడా మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. లక్ష్మణ్ గారు, మనం హోంమంత్రి గారి ప్రకటన కంటే ముందు అంటే ఈ ఆపరేషన్ యాక్చువల్గా ఇవాళతో పూర్తయింది. బట్ స్టిల్ ఇంకా కొంతమంది గణపతి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బెస్రా, అలాగే నరహరి, ఇంకా కొంతమంది కీలకమైన 7-8 మంది నాయకులు, మహా అయితే ఒక 100 మంది నక్సల్స్ వారితో పాటు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. బట్ మెజారిటీ కొన్ని వేల మంది సరెండర్ అయ్యారు. వేల మంది 100 మందిని ఎన్కౌంటర్లో చంపేయడం జరిగింది. కొంతమందిని గతంలోనే అరెస్ట్ చేసిన పరిస్థితి. ముగింపు వచ్చినట్టుగా మనం చూసాం. కర్రెగుట్టలు కానీ, లేదా దండకారణ్యం కానీ, బస్తర్ కానీ, ఇతర అనేక ప్రాంతాల్లో 10,000 మంది పోలీసులు సంవత్సరాల తరబడి ఆపరేషన్ని దాదాపుగా పూర్తి చేసినట్టే కనపడాలి. ముందుగా దాని గురించి అంటే ఈ అంశానికి మాట్లాడుతూ హోంమంత్రి ఒక వ్యాఖ్య చేశారు. ఇది పేదరికానికి సంబంధించిన అంశం కాదు, భావజాలానికి సంబంధించిన అంశం అని చెప్తూనే ఆయన ఆ అటవీ ప్రాంతాల్లో ఆదివాసీల జీవితాల్లో బీజేపీ హయాంలో ఏ రకంగా మార్పులు తీసుకొచ్చారు, అక్కడ విద్య, ఆరోగ్యం, వైద్య సేవలు, అలాగే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ మేము చేయటం వల్ల చాలా మార్పు వచ్చిందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి? కట్టారి గారు, మీకు, నగేష్ గారికి, రియాజ్ గారికి, రాబోయే ప్రకాష్ రెడ్డి గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. చెప్పండి. హోంమంత్రి గారు ఒక మాట సరైనటువంటిదే. ఇది ఒక భావజాల పోరాటం. భావజాల పోరాటం అనేది కొంతమందిని చంపేస్తానో, లేకపోతే అరెస్టులు చేసి జైళ్ళలో పెడితేనో మరణించేటువంటి పరిస్థితి ఉండదు. అందులో మార్క్సిజం ఒక అజరామరమైనటువంటి భావజాలం. పేదరికానితో ముడిపడినటువంటిది కాదు అని చెప్పడం అంటే తెలిసి ప్రజలను పక్కదారిన పట్టించడానికి చెప్పిన వ్యాఖ్య కావచ్చు, లేదా భావజాల దారిద్ర్యంతో ఆ మాట అని కూడా ఉండవచ్చు. కాదు, ఒక ప్రశ్నే సార్ నాకు ఇక్కడే. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు, సామాజిక కార్యకర్తలు, లేదంటే హక్కుల సంఘాలలో మరొకళ్ళు ఇది శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్య అని మాట్లాడిన ప్రతి సందర్భంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ఎవరన్నా ఉండవు, ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని శాంతి భద్రతల సమస్య అని మాట్లాడేవాళ్ళు. భావజాల సమస్యగా, సామాజిక అంశాలతో ముడిపడిన సమస్యగా ఎప్పుడు మాట్లాడాలి. కానీ మొట్టమొదటిసారి పార్లమెంట్లో నాకు తెలిసి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన
ఇది పేదరికమో లేకపోతే సామాజిక సమస్య కాదు, ఇది భావజాలం సిద్ధాంతపరమైన అంశంగా అమిత్ షా గారు కోట్ చేశారు. ఎందుకు అలా కోట్ చేసి ఉంటారు? ఆయన చెప్పినటువంటిది సరైందని నేను భావిస్తున్నా. ఓకే, ఏ కోణంలో ఆయన ఆ మాట అన్నా అది సరైంది. ఓకే, ఇది భావజాల పోరాటం. భావజాల మార్క్సిస్టులు లేదా మావోయిస్టులు, కమ్యూనిస్టులు పేర్లు ఏం చెప్పుకున్నా మార్క్సిజాన్ని తమ సిద్ధాంతంగా స్వీకరిస్తారు. ఓకే, మార్క్సిజం ఏం చెప్తుంది? మౌలికమైనటువంటి అంశం ఏంటి? దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం. ఓకే, దోపిడీ అన్నప్పుడు ఎక్కడ దోపిడీ? ఎవరు దోపిడీ? పెట్టుబడిదారులు దోపిడీ చేస్తున్నారు. ఎవరిని దోపిడీ చేస్తున్నారు? కార్మికుల శ్రమని. ఆ కార్మికులు ఎవరు? ఇవాళ గిరిజనులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కావచ్చు. ఇవాళ పేదరికం ఎక్కడ దాని ఆరిజిన్ ఏంటి? పుట్టుకేంటి? ఈ వ్యవస్థలోనే ఉన్నది. పేదరికంతో, నిరుద్యోగంతో, దోపిడీతో, నిరక్షరాస్యతతో ముడిపడినటువంటి భావజాలం మార్క్సిజం. మానవ అభివృద్ధికి దోహదపడేటువంటి, దోపిడీని నిర్మూలించేటువంటి సిద్ధాంతం. మరి పేదరికంకు దీనికి సంబంధం లేదంటే ఎలా? మావోయిస్టులు అనుసరించే మార్గం దాన్ని తప్పు పట్టచ్చు. నేను 1985 మధ్యలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడే మావోయిస్టులు అనుసరిస్తున్న విధానం పైన అది తప్పుడు విధానం, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజాస్వామ్య, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలను కూడగట్టి చైతన్యపరిచి పోరాటాలు చేసి తద్వారా ప్రజల ద్వారా విప్లవాన్ని సాధించాలి తప్ప 100 తుపాకులు పెట్టుకున్నా, 1000 తుపాకులు పెట్టుకున్నా తుపాకులు పట్టేవాడే లేకపోతే విప్లవం ఎలా సాధ్యమవుతుందని చెప్పినటువంటి వాడిని పుస్తకమే తీసుకొచ్చాను, ఒక చిన్న బుక్లెట్. అందువల్ల వాళ్ళ యొక్క మార్గాన్ని మనం తప్పు పట్టచ్చు, విమర్శించచ్చు, ఆ మార్గాన్ని అనుసరించద్దని చెప్పచ్చు. కానీ వాళ్ళ చంపేస్తే అయిపోతుంది, ఇక ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉండరు, మార్క్సిస్ట్ భావజాలమే ఉండదు అనుకుంటే అది పప్పులో కాలేసినట్టు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నగేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, అంటే మీరు చాలా కాలంగా, నేను ఫస్ట్ టైము నక్సలైజం సమస్యని ఇది శాంతి భద్రతల సమస్య కాదు, భావజాలానికి సంబంధించిన సమస్యగా ప్రభుత్వంలో, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి ప్రకటన ఆయన ఎందుకు చేశారో నాకు అర్థం కాల. మొత్తంగా అంటే సైద్ధాంతికమైన పోరాటంగా దాన్ని చివరి రోజు ఆయన ప్రకటించటం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది? నిన్న ఆయన మాట్లాడారు, ఇది ప్రతి సామాజిక సమస్యకి పరిష్కారం రాజ్యాంగంలో ఎత్తుక్కోవాలి, ఇది ఓకే, అది తుపాకీ కొట్టడం ద్వారా ఏమి రాదని చెప్పడం వేరు. బట్ ఇది శాంతి భద్రతల సమస్య కాదు, సైద్ధాంతిక అంశం అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకుందాం? మిగతా విషయాలకు మళ్ళీ వద్దాం. దానికి అమిత్ షా గారు వేరే ట్విస్ట్ ఇచ్చారు. ట్విస్ట్ ఏమిటంటే ఈ మావోయిజం ఏంటంటే మొత్తం చరిత్ర తీసేయాలి. ఎప్పటి నుంచి రష్యన్ రెవల్యూషన్ దగ్గర నుంచి ఆయన రష్యాలో ఎట్లా కమ్యూనిజం వచ్చిందో, దాని తర్వాత దానికి కొన్ని సంవత్సరాల తర్వాత సిపిఐ వచ్చిందో, దాని తర్వాత మావోని చూసి 64లో సిపిఎం వచ్చిందో, దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సిపిఎంఎల్ వచ్చింది. ఈయన చెప్పేది ఏమిటంటే వీళ్ళందరూ ఒక, దాని తర్వాత కాంగ్రెస్ ఏమిటంటే కాంగ్రెస్ బాగా ఇది ఇచ్చేసాడు. ఇది ఇందిరాగాంధీ నక్సలిజం 1970లో రాష్ట్రపతి ఎన్నికలో వాళ్ళ సపోర్ట్ తీసుకుని 1980 దాకా ఆమె వాళ్ళని భుజం మీద వేసుకుని ఆమె ఇచ్చేసింది. సబ్సిక్వెంట్ గా కూడా వాళ్ళు వాడుకున్నారు అని చెప్పి, దాని తర్వాత అన్ని చోట్ల నక్సలిజం పోయింది కానీ ఛత్తీస్గఢ్ లో పోలేదు. ఛత్తీస్గఢ్ లో ఎందుకైతే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, బఘేల్ ప్రభుత్వం ఉండేది. సో ఆయన చెప్పేది ఏమిటంటే వీళ్ళ ఏదైతే ఐడియాలజీ ఉందో, ఐడియాలజీ వేరు. ఐడియాలజీ అంటే రెండు చెప్పాడు. ఒకటేమో వాళ్ళకి పార్లమెంటరీ డెమోక్రసీ మీద నమ్మకం,
రెండోది ఏం చెప్పాడంటే ఆయన, ఉమ్, మనమేమో సత్యమేవ విజయతే గురించి మన స్లోగన్, Hmm. వాళ్ళ స్లోగన్ ఏంటంటే ఇది తుపాకీలోంచి పవర్ వస్తుంది, పవర్ కమ్స్ అక్కడ చేస్తున్నారు. సో ఏంటంటే ఆయన కొంతమంది మెంబర్స్ ఏమిటంటే పాపం నక్సలైట్స్ వాళ్ళ ఏమిటంటే వాళ్ళ అంటే కొంతమంది ఎవరో డిస్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ పాత్ర నేను వినలేదు. ఉమ్, ఇది గాంధీ విత్ గన్స్ అని ఎవడో అన్నట్టున్నారు ఎక్కడో. ఉమ్. సో గాంధీ విత్ గన్స్ అనేది ఎట్లా గాంధీ విత్ గన్సేం కాదు సార్. నేను లోక్సత్తా ఉద్యమంలో పనిచేశాను. లోక్సత్తా టీషర్ట్లు, మా టీషర్ట్లు వెనకాల వీఆర్ నాన్ వైలెంట్ నక్సలైట్స్ అని రాసుకునేవాళ్ళం. అంటే ఇది భావజాలం మంచిదే కానీ మార్గం కరెక్ట్ కాదు, హింస కరెక్ట్ కాదు కానీ భావజాలం సమాజానికి పనికి చాలా మంది నమ్ముతారు. వాళ్ళని సానుభూతి పరులు అంటారా మరొకటి అంటారా తెలియదు కానీ ఆ భావజాలం రైటు, సమసమాజం కావాలి, దోపిడీ ఉండకూడదని నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని మీరు అసలు నక్సలిజం ఎక్కడ మొదలెట్టింది? వెస్ట్ బెంగాల్ లో మొదలెట్టింది. వెస్ట్ బెంగాల్ లో మొదలెట్టింది. దాని తర్వాత దాంట్లో వైలెన్స్ ఎట్లా ఉండేది అంటే, సిద్ధార్థ శంకర్ రాయ్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉన్నాడు, నక్సలైట్స్ రోడ్డు మధ్యలో పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ అంబ్రెల్లా కింద నిల్చున్నప్పుడు వీళ్ళు కాల్ చేస్తుండేవాడు. అదే అన్యాయం. ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళకి ఏమి అన్యాయం చేసేవారు? సో వాళ్ళ ఫిలాసఫీయే, వాళ్ళ ఐడియాలజీ, పవర్ కమ్స్ ఫ్రమ్ ది బ్యారల్ ఆఫ్ గన్. వాళ్ళ ఐడియాలజీ ఇది వైలెంట్ ఐడియాలజీ. మరి మీరు లోక్సత్తా వాళ్ళు మీరు ఐడియాలజీ కాదు సార్, మార్గం. ఇప్పుడు ఇందాక మార్గం కరెక్ట్ కాదు కానీ ఐడియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అసలు ఐడియాలజీ లేదని ఇప్పుడు దాకా ప్రభుత్వాలు వాదించినాయి కదా. నేను అంటుంది అది ఐడియాలజీ లేదు, ఇది భావజాలానికి సంబంధించింది కాదు, శాంతి భద్రతల సమస్య కదా ప్రభుత్వాల వాదన. భావజాలం నేను చెప్పేది, తప్పులు చాలా జరిగి ఉండొచ్చు, వాళ్ళు చాలా తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళల్లో చాలా లోపాలు ఉండొచ్చు, ఇవన్నీ వేరే చర్చ సార్. బేసిక్గా అది ఒక భావజాలానికి సంబంధించిన అంశం అని మీరు నేనంటాం కదా. హోంమంత్రి పార్లమెంట్లో ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది ఆఖరి రోజు? భావజాలం ఏంటంటే ఇప్పుడు ఆయన దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళేమో పోలీసు వాళ్ళని చంపేస్తే, సర్పంచ్ చంపేస్తే, దాని తర్వాత రైతుల్ని చంపేస్తే మనం ఏంటంటే మన సహానుభూతి చూపించాం. వీరేమో నక్సలైట్ ఎన్కౌంటర్ చనిపోతే మనం ఏమో సహానుభూతి చూపిస్తాం. సో అది తేడా ఉందంటారు. సో ఎవరైతే నక్సలైట్ సింపతి చెప్తున్నారో వీళ్ళు వాళ్ళ చేతిలో, చనిపోయిన వాళ్ళ చేతిలో కూడా ఆ సింపతి చూపించడానికి ఎందుకు వెనకాడుతున్నారని అడుగుతున్నారు అన్నమాట. రైట్ సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రియాజుద్దీన్ గారు, రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యలు లేదంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలకి తర్వాత వద్దాం కానీ బేసిక్గా ఇది ఒక సరే అంతమైంది, మెజారిటీ చనిపోవటమో లొంగిపోవటమో అరెస్ట్ కావటమో జరిగింది. కొద్దిమంది బలహీనంగా 50 మంది 100 మంది ఉండుంటారు, వాళ్ళని కూడా ఇవాళ కాదు రేపు పట్టుకుంటారు. డెడ్ లైన్ సమస్య కాదు, ఏదో 31 అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నది చర్చ కాదు సార్. బట్ అది భావజాలము, ఆ భావజాలం అన్న మాట ఇన్నాళ్ళు ప్రభుత్వాలు నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్నది, ఎప్పుడు ప్రభుత్వాలు మాట్లాడినా ఇది సామాజిక అంశం కాదు, ఇది శాంతి భద్రతల సమస్య, భావజాల సమస్య కాదనే మాట్లాడే. కానీ హోంమంత్రి గారు మొత్తం అణిచేసిన రోజు ఇది భావజాలమైన అంశం అని ఎందుకు కోట్ చేయాల్సి వచ్చింది? శ్రీనివాసరావు గారు, నక్సలైట్లు తమ ఆయుధాలతో కూడుకున్న సాయుధ పోరాటాన్ని వదులుకొని సామాజిక జనజీవనంలోకి లేదా రాజ్యాంగబద్ధమైన పద్ధతిలోకి రావడాన్ని మనం అందరం ఆహ్వానించాలి. మొట్టమొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదే సందర్భంలో నక్సలైట్లు కొన్ని మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తు నక్సలైట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు. అందులో దున్నేవాడికి భూమి కావాలన్నారు. అదే క్రమంలో దోపిడీకి వివక్షత లేని సమాజాన్ని స్థాపించాలని కోరుకున్నారు. అదే సందర్భంలో రాజ్యం ఏదైతుందో అది పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు హెల్ప్ చేయనప్పుడు మేము వాళ్ళ కోసం నిలబడతామని చెప్పారు. భావజాల రంగంలో వాళ్ళు ఏవైతే ప్రశ్నలు నిలబెడతారో ఇంకా ప్రశ్నలకు సమాధానం సంపూర్ణంగా రాలేదని మేము భావిస్తాం. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలోనే భారత రాజ్యాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసే క్రమంలో భాగంగానే నక్సలైట్లకు సంబంధించిన ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి సమాధానం దొరికినప్పుడు తప్పనిసరిగా నక్సలైట్ ఉద్యమం అనేది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోయింది కూడా. ఎందుకోసం అంటే తెలంగాణ ప్రాంతంలో ఏ నక్సలైట్ ఉద్యమం అయితే స్టార్ట్ అయిందో ఇక్కడ చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.
గోల్డెన్ ఇంకా ఎన్కౌంటర్లు మీరు చేశారు. మీరే కదా ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాన్ని కోల్దోస్తాం, రాజ్య వ్యవస్థ నమ్మంటే ఎవరి ప్రభుత్వంలో కోల్దోస్తాం. మీరు వినండి, లెట్ మీ స్పీక్. మేము మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు ఉన్నప్పుడు ఆ రాజ్యాంగబద్ధమైన పరిష్కారాల ద్వారా సమస్యలను పరిష్కరించాలని మనం కోరుకోవాలి. నక్సలైట్లు మొన్నటి దాకా ఏమనుకున్నారంటే రాజ్యాంగబద్ధమైన సమస్యలకు మాకు పరిష్కారం దొరకదు కాబట్టి మేము సాయుధ వేద్దాం అనుకున్నాం. ఆచరణలో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళ ఆచరణ ఏదైతుందో అది తప్పుడు అంశం రుజువైంది కాబట్టి అది బయటకు వస్తుంది. అట్లాగే అంతర్జాతీయ సమాజంలో మనం కొంచెం చూద్దాము. అంటే సాయుధ పోరాటాలు కేవలం భారతదేశంలో మొదలైన సాయుధ పోరాటాలే కాదు, అతిపెద్ద సాయుధ పోరాటం ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ తీసుకొచ్చింది కానీ, పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ సాయుధ పోరాటం కానీ, ఎల్టీటీకి సంబంధించిన సాయుధ పోరాటం అన్ని కూడా దాదాపుగా సాయుధ పోరాటం ద్వారా ప్రపంచంలో మార్పు సంపాదించే సందర్భాలు ఏమీ కనపడలేదు. నక్సలైట్ మూవ్మెంట్ కూడా దాని మినహాయింపు కాదు, ఓవరాల్ గా చూసే ప్రయత్నం చేయాలి. ఆ కోణంలో నక్సలైట్లు సామాజిక జనజీవన సమితిలోకి రావడాన్ని మనం వెల్కమ్ చెప్తూనే, నక్సలైట్లు ఏ భావజాల రంగంలో ఏ ప్రశ్న అయితే లేవనెత్తారో వాటికి సంబంధించిన అంశాలు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు చూపడంలో రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మిగతా ఏ పార్టీ అయినా కూడా ఆ దిశగా పోవాలని మనం కోరుకుందాం. అయితే ఈరోజు అమిత్ షా గారికి సంబంధించిన ఉపన్యాసం ఏదైతుందో, లేవనెత్తిన అంశాలు ఏవైతున్నాయో అవి బాధాకరం, హోంమంత్రి స్థాయిలో లేని అంశం. మాట్లాడుకున్న అంశాలు ఒక విషయం చెప్తాను సార్, దాని మీద ఒకటే అవకాశం ఇవ్వండి. చెప్పండి. మొత్తం భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం వల్ల విపరీతంగా నష్టపోయిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహామౌనం కోల్పోయింది. అయినా మేము నక్సలైట్ కు సంబంధించిన వారిని, నక్సలైట్ కు సంబంధించిన సిద్ధాంతాన్ని మేము రాజ్యాంగ ఆచరణ ద్వారానే ఎదుర్కోవాలనుకున్నాం తప్ప బుల్లెట్ల ద్వారా ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీగా మేము భావించే సందర్భాలు లేవు సార్. అందుకోసమే చాలా క్లారిటీ ఉండాలి, మళ్ళీ క్లారిటీ ఉండాలి. ఎస్, వాళ్ళ సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి రావడానికి ఆహ్వానించాలి. కానీ భావజాల రంగంలో వాళ్ళు ఏమైతే ప్రశ్నలు అవుతున్నాయో వాటి చర్చ సమాజంలో కొనసాగాలని మనం కోరుకోవాలి. రైట్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, ముందుగా ప్రభుత్వానికి అభినందనలు. ఒక ఉక్కు సంకల్పంతో ఏ మాట కామాట చెప్పుకోవాలి, దానిలో ముందు వెనుక అన్న ఇది లేకుండా ఎన్ని రకాల ఇది వచ్చినా కూడా ఈ డేట్కి దీన్ని అంతమొందించాలి. వాళ్ళని జనజీవన సంస్థ రిపీటెడ్గా కాల్ ఇచ్చారు. మెజారిటీ జనజీవన సంస్థలోకి వచ్చారు. కొద్దిమంది రాని వాళ్ళు ఎన్కౌంటర్ అది ఫేకా అది పక్కకు పెడితే ఎన్కౌంటర్లో చనిపోయిన మాట వాస్తవం, చాలామంది అరెస్ట్ అయిన మాట వాస్తవం. ఈ మేరకు ప్రభుత్వానికి ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఒక సమస్యకి ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు. ఇంకా కొద్దిమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా లొంగిపోతారని ఆశిద్దాం. అయితే ప్రశ్న ఏంటంటే, అంటే ఎప్పుడు కూడా ముఖ్యంగా ఇది అసలు ఇష్యూ ఐడియాలజికల్ ఇష్యూ కాదు, శాంతి భద్రతల సమస్య అన్నదే మీరు చెప్పినా ఏ ప్రభుత్వాలు చెప్పినా మొట్టమొదటిసారి ఎందుకో ఇది ఒక సైద్ధాంతికపరమైన అంశం. వీళ్ళకి ఒక భావజాలం ఉంది, ఆ భావజాలం పనికొచ్చేదే పనికిరాదా వేరే చర్చ, కమ్యూనిజం పనికొచ్చేదే పనికిరాదా వేరే చర్చ. బట్ నక్సలైట్లకి ఒక భావజాలం ఉంది, ఆ భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు తుపాకీ గొట్టం ఎంచుకున్నారు అన్న రీతిలో హోంమంత్రి మాట్లాడారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంశం? వాళ్ళ శాంతి భద్రతలుగా ముగించేస్తున్నప్పుడు, శాంతి భద్రతల సమస్యగానే భావించి ముగించేస్తున్నప్పుడు భావజాలం గురించి ఎందుకు చర్చ వచ్చింది? సార్, ముందు పెద్దలందరికీ నమస్కారం. నిన్న హోంమంత్రి గారు మాట్లాడిన మాటల్లో భావజాలం ఎందుకు అనే దానికంటే నేను చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్తాను సార్. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం, ఇదే కదా సార్ వాళ్ళు మాట్లాడింది. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం. ఇది భావజాలపు సమస్యనా లేకపోతే శాంతి భద్రతలు అనేది తప్పనిసరిగా రాజ్యాంగ సమస్యనే, శాంతి భద్రతలు కాపాడాల్సిందే. కానీ ఈ శాంతి భద్రతలు కాపాడేటువంటి దానికి ఏర్పడ్డటువంటి సంస్థ యొక్క ఆలోచనలు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాలే కదా సార్. కాబట్టి మార్క్సిస్ట్ ఫిలాసఫీలో, మార్క్సిస్ట్ సిద్ధాంతంలో మీరు ఒక రాజ్యం అంటే ప్రొలిటేరియట్ డిక్టేటర్షిప్, కార్మిక నియంతృత్వమే మార్క్సిజం యొక్క అల్టిమేట్. దాని తర్వాత నాకు అర్థమైనంత వరకు పెద్దలు వారు చెప్పాలి ఇంకా, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో నేను ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాను. బట్ ఎల్లలో లేని సమాజ నిర్మాణం ఇదే కదా. దీంట్లో భౌతికమైనటువంటి ఆలోచన డార్విన్ ఫిలాసఫీ అనొచ్చు, లేదా హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మధ్య ఘర్షణ, థీసిస్ యాంటీ థీసిస్, దాంట్లో వచ్చే సింథసిస్, ఇవన్నీ పదాలు నేను బూర్జువాతో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా బాగానే చదివారు, మీరు ఆర్గ్యూ చేయాలి కాబట్టి. నేను ఇవన్నీ కూడా ఈ మాట్లాడుతున్నప్పుడు వెదరింగ్ ఎల్లోనే సమాజ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి కార్మిక నియంతృత్వమే మొదలు వస్తుంది అన్నారు. ఈ కార్మిక నియంతృత్వం అనేటువంటి పదం అందుకోసం మేము చాలా స్పష్టంగా చెప్తాం సార్. అంటే సోషలిజం అనేది
కాన్ఫ్లిక్ట్ అంటే ఒక ఘర్షణలోంచి వస్తుందా, సామ్యవాదం ఘర్షణ వస్తుందా? అందుకోసం పేద ప్రజల కోసం లేదా వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఇటువంటి అన్ని కూడా ఒక కోణం సార్. పేద ప్రజల అంశం అనేది అందరూ మాట్లాడతారు, కానీ అర్థం చేసుకోవాల్సింది అంటే సరే పేద ప్రజల ముసుగులో రాజ్యం ఏర్పాటు చేయడం అనేది లక్ష్యం సార్. పేద ప్రజల ముసుగులో అంటున్న పదం ఉపయోగిస్తున్నారు కాబట్టి భావజాలం ఏంది, ఎర్రకోట పైన ఎర్ర జెండాను ఎగిరేస్తాం, ఇది కదా లక్ష్యం. 1948 లో కూడా ఇదే స్లోగన్. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం అంటే అదే కదా సార్? కాదు 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 ఏమిటి మీకు మళ్ళీ తుపాకీ కొట్ట కాకుండా ఉంటే రాజ్యాధికారం కూడా ఉంటుంది సార్. ఎర్రకోట పైన ఎర్ర జెండాను ఎగిరేస్తామంటే మేము వారు చెప్పినట్టు అంటే పార్లమెంటరీ డెమోక్రసీ ద్వారా దీని ద్వారా వస్తాము. కానీ అల్టిమేట్ గోల్ ఏంది వాళ్ళది, ఈ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడాలి. కమ్యూనిస్టు ప్రభుత్వం అంటే రష్యాలో చైనాలో లాగా 8,000 మందిని మా సభ్యులు ఉంటారు, వాళ్ళు ఎన్నుకునేటువంటి ఎన్నికలు ఉండవు, ఏముండవు, అది మనం అడుగుతాం లక్ష్మణ్ గారిని. కమ్యూనిస్ట్ ప్రభుత్వం నాకు తెలియదు. కార్మిక నియంతృత్వము అనేటువంటిదే లక్ష్యం. అది లెనిన్ చెప్పింది అదే కదా సార్, కార్మిక నియంతృత్వం. స్టాలిన్ కూడా కార్మిక నియంత్రణే కదా సార్. నియంత అనే పదం ఎక్కడ నుంచి వస్తుంది? ప్రొలిటేరియట్ డిక్టేటర్షిప్. ప్రొలిటేరియన్ అనే పదం నుంచే ప్రొలిటేరియట్ డిక్టేటర్షిప్ వచ్చింది కదా. అందుకోసం ఇది ఈ భావజాలం ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా చేస్తారా కాదు సార్. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పటిదాకా ఎప్పుడు నక్సలైట్లు లేదు కమ్యూనిజం ఎల్లలేని సమసమాజం కోసం ఉందనో లేదు వివక్ష కోసం ఉందనో, వాళ్ళ ఉద్దేశం రాజ్యాధికారమా, ఎర్రకోట మీద ఎర్ర జెండానా కాషాయ జెండానా చర్చ పక్కకి పెడదాం. బట్ ఉద్దేశం అసలు ఈ పాయింట్లు ఉన్నాయి లేదు ముసుగులో, అసలు ఆ చర్చ ఎప్పుడు లేదు కదా. ఇప్పుడు అనేక సందర్భాల్లో నక్సలైట్లు పిలిపించినప్పుడు కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ హోంమంత్రి అంటా ఉన్నారు వాళ్ళతో చర్చలు జరుపుతామని. ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి చాలామంది లొంగిపోతున్నారు. ఎవరితో ఉన్నా ఏ రాష్ట్రం హోంమంత్రి కేంద్ర హోంమంత్రి పక్క పెట్టండి, ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కూర్చొని అసలు దేనికోసం మీరు ఫైట్ చేశారు, మీ డిమాండ్స్ ఏంటి, లొంగిపోయాక అడిగిన సందర్భం ఉన్నదా నాకు తెలియదు. వస్తాను రియాజుద్దీన్ గారు మీ దగ్గరికి వస్తాను. నేను ఒకటే పని సార్, తుపాకీ పట్టుకున్నప్పుడు అది అక్రమ తుపాకులని నేరస్తులే, నేరస్తులతో చర్చలు ఉండవు, చాలా స్పష్టంగా నేరస్తులతో చర్చలు ఉండవు. చర్చలు అనేటువంటి సమస్య లేదు. ఇంకొకటి ఈ మార్క్సిజం ముసుగులో తుపాకీ వదిలేశాక కాదు సార్ నేను అంటుంది, తుపాకీ వదిలేసి లొంగిపోయాక చర్చలు ఉంటాయి. మీరు వదిలేసారండి మాట్లాడదామని అన్నారు, వదిలేసి లొంగిపోయారు, చర్చించారా అంటున్నా. చర్చ ఎప్పుడు వస్తుంది? చర్చ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు చర్చించాల్సిన అవసరం. చర్చ ఎప్పుడు వస్తుంది? మీరు ప్రజా జీవనంలోకి వచ్చి పార్లమెంట్ డెమోక్రసీలో వచ్చి పార్లమెంట్ లో కనుక కూర్చుంటే, పార్లమెంట్ లో వస్తే పార్లమెంట్ లో తప్పకుండా చర్చించాలి. వాళ్ళతో లొంగిపోయాకైనా వాళ్ళతో కూర్చొని మాట్లాడేది ఏమి లేదు. అసలు వాళ్ళు ఎవరు సార్ లొంగిపోతే? ఇప్పుడు దేశంలో చాలా మీరు అన్నారు దానికి అడుగుతున్నాను సార్. ప్రభుత్వం చర్చలు ఉండవు, లొంగిపోయిన తర్వాతే మాటలు అన్న మాట విన్నా నేను. అది కూడా లేదంటే ఓకే సార్. ఏమైనా ఉంటే లొంగిపోయిన తర్వాత మాటలు అంటే ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవచ్చు లొంగిపోయిన తర్వాత, కానీ లొంగకుండా చర్చలు మీ సమస్య ఏందనేది చర్చించేదే ఉంది సార్. వాళ్ళ సమస్య ఒకటి లా అండ్ ఆర్డర్, ఇంకోటి రాజ్యాధికారమే కదా. రాజ్యాధికారమే లక్ష్యం సార్, ఇంకొకటి లేదు. మావోజీడింగ్ ఏదైతే చేశాడో మావో ఆలోచన విధానం అంటే అది లాంగ్ మార్చ్ ద్వారా మాకు రాజ్యాధికారం వచ్చింది. మావోజీడింగ్ వస్తే నియంత చైనా నియంత మావోజీడింగ్. ఈ నియంతల ప్రభుత్వం కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటాలతోటి ఈ భావజాలంతో ఏమని చర్చించాలనేటువంటిది ప్రశ్న. ప్రజలు ఒప్పుకుంటే అదే మళ్ళీ వద్దాం సార్. మళ్ళీ ఒకసారి క్విక్ గా రియాజుద్దీన్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. ప్రభుత్వాలు వాళ్ళతో ఏమి చర్చలు అంటే లొంగిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది ముఖ్యమైన నాయకులు లొంగిపోయారు. దేశవ్యాప్తంగా వాళ్ళ అగ్రనాయకత్వం చాలా మంది లొంగిపోయారు. అంటే వాళ్ళకి మీరు జనజీవన సంస్థలోకి వచ్చే వాళ్ళకి ఏదో వాళ్ళ మీద ఉన్న రివార్డ్ ఇచ్చేయటం, తుపాకీ తీసుకోవటం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వటం, లేదా మెడికల్ ఎయిడ్ ఇవ్వటం, ఇదేనా ఇంకేమన్నా ఏదైనా మాటలు జరిగే అవకాశం ఉందా? శ్రీనివాసరావు గారు మీరు పదే ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు. ఏంటంటే అసలు యాక్చువల్గా నక్సలైట్ పోరాటమే భావజాల రంగానికి సంబంధించింది సార్. వాళ్ళు అమిత్ షా గారు చెప్పారా ఇంకోరు చెప్పారా అన్న క్వశ్చన్ కాదు ఇక్కడ. నక్సలైట్ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలో 2 దృక్పథాలు ఉన్నాయి. ఒక దృక్పథం ఏంటంటే నక్సలైట్లు లేవనెత్తిన ప్రశ్నలకు సామాజిక ఆర్థిక మూలాలు ఉన్నాయి కాబట్టి సామాజిక ఆర్థిక మూలాల్లో ఉండే లొసుకులను తొలగించకుండా నక్సలైట్ ఉద్యమాన్ని మనం పూర్తిగా దాన్ని తొలగించలేమని ఒక వాదన ఒకవైపు ఉన్నది. ఇంకో వాదన ఏంటంటే నక్సలైట్కు సంబంధించిన ఉద్యమాన్ని వాళ్ళు సాయుధులై ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తిగా శాంతి భద్రతల అంశంగా తీసుకొని దాన్ని అణిచివేయడం ద్వారా మాత్రమే వాళ్ళని క్లియర్ చేస్తామనే వాదన ఇంకో రకంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో మొదటి వాదన తీసుకున్నాయి, సామాజిక ఆర్థిక వాదన తీసుకున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు ఈ రోజు మొట్టమొదటిసారిగా భావజాల రూపంలో దాన్ని తీసుకున్నాం. ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ప్రతి సందర్భంలో కూడా చర్చలు ఉంటాయి సార్. ఇదే భారతదేశంలో నక్సలైట్ ఇష్యూనే కాదు, మిజోరాంలో లాల్ డెంగ్తో కూడా
ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు చర్చలు చేసే సందర్భాలు మీకు తెలుసు, మాకు తెలుసు. ఓకే. అట్లాగే పంజాబ్లో కూడా అక్కడ మిలిటెంట్లకు సంబంధించిన ఇష్యూస్లో చర్చలు జరిపిన సందర్భాలు మీకు తెలుసు, మాకు తెలుసు. ఓకే. ఇది కేవలం భారతదేశం సంబంధించిన ఇష్యూనే కాదు, ప్రపంచంలో ఎప్పుడైనా కూడా సాయుధులై పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఆ సాయుధ పోరాటాన్ని విరమింపజేసే క్రమంలో ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయి. ఓకే. ఈ రోజు మన దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారు చాలా డైనమిక్ గా ఏ నక్సలైట్లు అయితే లొంగిపోయినారో వాళ్ళు పిలిచి మాట్లాడినారు. ఇంకా అంటే మంచి సమాజం కోసం మీరు ఇచ్చే సూచనలే ఉన్నాయి, మీరు ఏం కోరుకుంటున్నారు, మిగతా వాళ్ళు లొంగిపోవడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి అడిగారు. అట్లాగే ఫడ్నవీస్ గారు కూడా మహారాష్ట్రలో ఇదే సందర్భంలో నక్సలైట్తో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మాట్లాడాలని కూడా మాట్లాడుతూ ఉంటాయి. కానీ తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తున్న ఒక సిద్ధాంతం అయితే నక్సలైట్ సిద్ధాంతం ఉందో అది రాజ్యాంగబద్ధమైన మార్పులకు విరుద్ధంగా ఉంది. కాబట్టి మనందరం వాళ్ళను సామాజిక జనజీవన సంస్థలో రమ్మంటున్నాం. ఇదే నక్సలైట్లు సార్, వినండి సార్, ఇదే నక్సలైట్లు రేపు సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టొచ్చి పార్లమెంటరీ తరహాలో ఇదే మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆలోచన విధానంగా మేము మా అనుకున్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోతాం, ప్రజా మద్దతు తీసుకుంటాం అని అన్నారు అనుకోండి. మీరు కానీ నేను ఎవరు కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. సార్ నక్సలైట్లు లేవనెత్తిన ప్రశ్నలు నేను మొట్టమొదటిసారి చర్చలు చెప్పిందంటే నక్సలైట్లు లేవనెత్తిన ప్రశ్నలు సమాజంలో సజీవంగా ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే క్రమంలో మనం అందరం ఉన్నాం. ఆ సమాధానం వెతికే క్రమాన్ని వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా సాధిస్తాం అనుకున్నారు, సాధ్యం కాదనుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వెల్కమ్ చేసే ప్రయత్నం చేయాలి. రాజ్యాంగబద్ధంగా చేసే టైంలో వాళ్ళు ముందు ఉంటారా ప్రజల్లోకి, మిగతా రాజకీయ పార్టీలు ముందుంటారా ప్రకాష్ రెడ్డి గారు మీరే చెప్పబోతున్నారు, చెప్పండి. నగేష్ గారి దగ్గర నేను ఉస్మానియాలో ఒక స్లోగన్ వాళ్ళు రాశారు సార్, పార్లమెంటు లాంటి పందుల దొడ్లో పొరలాడితే పొరలాడేది కానీ మా లెనిన్ పేరు ఎత్తకండి అని చెప్పి కమ్యూనిస్ట్ నక్సలైట్లు రాశారు. అంటే నేను మళ్ళీ నీకు పదం గుర్తిస్తాను, లెనిన్ యొక్క భావజాలం ఏంది, మార్క్స్ భావజాలం ఏంది అనేటువంటిది మావోయిస్టులు చాలా చర్చలు ఉన్నాయి సార్ దేశంలో. అది కాదు సార్, ఆర్ఎస్ఎస్ చాలా కాలం భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు, భారతీయ జెండాను అంగీకరించలేదు, ఇవన్నీ కూడా బోల్డని చర్చలు ఉన్నాయి కదా. ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద జెండా ఎగరేయలేదని బోల్డెన్ ఉన్నాయి కదా. సరే ఇప్పుడు అసలు కమ్యూనిస్ట్ పార్టీ కూడా జెండా ఎగరేయలేదు, అది వేరే, దాని గురించి మాట్లాడతాను. నేను మార్క్స్ భావజాలం మీద లెనిన్ భావజాలం మీద అనేది ఒకసారి గుర్తు చేస్తున్నాను, ద్వారా ప్రజలకు గుర్తు చేస్తున్నాను. రైట్. ఒకసారి నగేష్ గారు మళ్ళీ వస్తాను ప్రకాష్ రెడ్డి గారు. నగేష్ గారు ఇంకొక కీలకమైంది సార్, రాహుల్ గాంధీ గారి మీద కామెంట్ పక్క పెడితే గద్దర్ గారిని ఆయన కలిశారు. అయితే గద్దర్ గారు అడవుల్లో ఉన్నప్పుడు కలిశారా, జనజీవన స్రవంతిలోకి వచ్చాక కలిశారా, అన్ని పార్టీల్లో ఇవాళ నక్సల్ సానుభూతి పర్లేదు కదా, ఏకంగా నక్సలైట్లో పనిచేసిన వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. ఇవాళ బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, చాలా మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. మరి అది ఏ రకంగా తప్పట్టారన్నది నా దృష్టిలో మైనర్ అంశం. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి జడ్జిమెంట్ మీద చాలా ఘాటుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన వ్యక్తిగత ఎజెండాని రాజ్యాంగ ముసుగులో అమలు చేశారు అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారి మీద మాట్లాడారు. అంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా, అంటే ఒక న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించటం, ఏకంగా కేంద్ర హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఈ మాట చెప్పటం నిజంగా అంటే మీకేమనిపిస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా? సల్వాజుడు హోంమంత్రి గారు చెప్పిందే ప్రతి సమస్యకి రాజ్యాంగంలో పరిష్కారం ఉంటుందని, కోర్టు చేయగలిగింది రాజ్యాంగ పరిధిలో చేయగలిగింది. కోర్టు ఎప్పుడు నక్సలైట్ దగ్గర తుపాకులు తీసుకోవద్దని చెప్పాలా, ఏ కోర్టు కూడా నక్సలైట్లని లొంగిపోవద్దని చెప్పలా. సల్వాజుడుని అది ప్రభుత్వ సంస్థగా ఉండటానికి వీల్లేదు, ప్రభుత్వం తుపాకులు ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇవ్వకూడదు అన్నది సల్వాజుడు వ్యతిరేక తీర్పు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నగేష్ గారు? ఇప్పుడు హోమ్ మినిస్టర్ అటాక్ చేసింది వాళ్ళ ముగ్గురు, నేను ఎవరైతే పిటిషన్ వేశారో ఈ సల్వాజుడుని అటాక్ చేస్తూ, ఎవరు నందిని సుందరు, రామచంద్ర గుహ, ఈ ఏఎస్ శర్మ. సో అక్కడ వరకు వదిలేస్తుంటే బాగుండేది. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అటాక్ చేసి ఆయన సుప్రీంకోర్టు జడ్జి, ఆయన దాని తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా కాంగ్రెస్ వాళ్ళు వేసుకోవడం అనేది అది అనవసరం. అది ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి ముందు ఎన్నో కేసులు వస్తాయి, ఎన్నో కేసులు డిస్పోజ్ ఆఫ్ చేస్తారు, కొన్ని ఇటు ఉంటాయి, కొన్ని అటు ఉంటాయి. సో అదేంటంటే అంటే హీ వాజ్ స్కోరింగ్ అ పాయింట్ అగైన్స్ ది కాంగ్రెస్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరైతే పిటిషన్ వేశారో మనకి తెలుసు వీళ్ళంతా కొంచెం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సింపథైజర్స్. నందిని సుందర్ ఇంతకుముందు చాలా సార్లు ఆమె అరెస్ట్ కేసు కాదు సార్, కేసు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఎవరైనా వేయొచ్చు కదా.
ప్రైవేట్ వ్యక్తులు నక్సలైట్ల మీద నక్సలిజాన్ని అంతవంచమని కేసు వేస్తే అది రాంగ్ అయిపోద్దా? ఎవరైనా కేసు వేయచ్చు. కేసు వేయటం గురించి కాదు కదా జడ్జిమెంటు. అందులో అది సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ కాదు, బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. కేవలం సుదర్శన్ రెడ్డి గారి పేరు కోట్ చేస్తూ ఆయనకి దురుద్దేశాలు ఆపాదించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది తప్పదు. ఎందుకంటే అది బెంచ్ ఇచ్చింది. రెండోది ఏంటంటే సుదర్శన్ రెడ్డి దాని తర్వాత ఏ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఆయన ఏ పార్టీకి క్యాండిడేట్ గా నిల్చోవడానికి ఏమి బార్ ఏం లేదు. ఆయన ఏమి తప్పు లేదు. బట్ ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని మీద అటాక్ చేయడంలో ఆయన పొలిటికల్ ఏదైతే ఉన్నారో ఆయన చెప్పాడు కూడా ఏంటంటే నేను బీజేపీ తరఫున మాట్లాడతానని కూడా బిగినింగ్ లో మాట్లాడాడు. వాళ్ళ ముగ్గురిని ఆ రకంగా అటాక్ చేయొచ్చు. అక్కడ రెడ్డిని కూడా తన దీంట్లో తీసుకోవడం అనేది అది కొంచెం ఐ థింక్ ఈ క్రాస్ లిమిట్స్. అట్లాగే రాహుల్ గాంధీ గారు గద్దర్ని కలిశారు అన్నది కూడా ఆయన కోట్ చేశారు. నక్సలైట్లతో కాంగ్రెస్ అంటగాగింది అన్న రీతిలో మాట్లాడారు. నగేష్ గారు గద్దరు అసలు గద్దరు ఎప్పుడో వదిలేసాడండి ఆయన. ఇది నక్సల్ దీంట్లో ఆయన ఏంటంటే పాటలు పాడటం డాన్స్ చేయడం సినిమాలు తీయడం దాంట్లోనే ఎక్కువ ఉన్నాడు. కానీ నక్సలిజం ఎప్పుడో వదిలేసాడు. అలాగైతే గద్దరు అందరినీ కలుస్తుండేవాడు. నా ఆఫీస్కి ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. సో దానివల్ల మనకేమి ఏది నక్సల్ సింపథైజర్స్ ఎక్కువ ఉంటారు. సో దాంట్లో అది కూడా కొంచెం అది కూడా అనవసరం అన్నది. వేరే వాళ్ళ సంగతి మనకి తెలియదు. కానీ గద్దరిని కలవడం అనేది తప్పేం లేదండి. ఎందుకంటే ఇంత పెద్ద యాత్రలో ఎంత మందిని కలిసాడు. ప్రతి వాళ్ళని ఆయన లెక్క తీసుకుని మొదటి వీళ్ళు ఎవరు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏమిటి అనేది సాధ్యం కాదు. ఎంతమంది అలాగా వేరే పార్టీ వాళ్ళు ఉంటారు. ఓకే, ఒకసారి లక్ష్మణ్ గారు అంటే దీని మీద ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే చాలామంది జడ్జిలు, కొంతమంది కొన్ని సందర్భాల్లో రిటైర్ అయిన జడ్జిలు దానికి అనుకూలంగానో లేకపోతే వ్యతిరేకంగానో వాళ్ళకి అనిపించింది ఇది రాజ్యాంగబద్ధం కాదు అనిపిస్తే కొంతమంది రాస్తున్నారు. లేదు ఇది కరెక్ట్ అనుకుంటే దానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది జడ్జిలో లేదు సమాజంలో పెద్దవాళ్ళు రాస్తారు. బట్ ఇవి అలాంటివి కూడా కాదు. బయట నుంచి రాసిన రిటైర్ అయిన తర్వాత ఆయన చేసిన దాని గురించి కాదు. ఒక సుప్రీంకోర్టు జడ్జిగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా పెట్టారంటే వాళ్ళు చాలామంది జడ్జిల మీద చాలా విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లుగా చేసిన వాళ్ళు కూడా ఎక్కడున్నారని ఆలోచిస్తే చాలా విమర్శలు ఉన్నాయి. వాటిలోకి నేను వెళ్ళట్లా, పేర్లు తీసుకొని మాట్లాడదలుచుకోవాలి. కానీ ఒక 2011లో సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి ఇది ఆయన వ్యక్తిగత ఏజెండా, డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారి ప్రకటన, వ్యక్తిగత ఎజెండాకి రాజ్యాంగ ముసుగు తొడుక్కొని చేసినటువంటి తీర్పు. ఇది అంటే పూర్తిగా దురుద్దేశాలు ఆపాదించడం కాదా? అంటే కోర్టులు దీన్ని తీసుకోవా? లక్ష్మణ్ గారు దానికి అది ముమ్మాటికి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ లబ్ధిని ఆశించి చేసినటువంటి వ్యాఖ్య. అది రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనే చేశారు. మరి ఈరోజు భారతదేశంలో హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళని, ప్రజాస్వామ్య మానవ హక్కులకి, ప్రజాస్వామ్య హక్కులకి, పౌర హక్కులకి అనుకూలంగా చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇవాళ అర్బన్ నక్సలైట్లు అనేటువంటి ముద్రలు వేసి అపఖ్యాతి పాలు చేయడానికో లేకపోతే దురుద్దేశాలను ఆపాదించడానికో చేస్తున్న ప్రయత్నాలు అనునిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే సుదర్శన్ రెడ్డి గారి పైన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఒక 2-3 అంశాల ప్రస్తావన చెప్పండి వచ్చిన సందర్భంలో చెప్పాలి. మార్క్సిజం అనేటువంటిది సిద్ధాంతం, మార్క్సిస్టు భావజాలాన్ని, ఇది కమ్యూనిస్టు మేనిఫెస్టో కావచ్చు, పెట్టుబడి కావచ్చు, రకాల అనేక రూపాలలో సాహిత్యం ఉన్నది. దాన్ని రష్యాలో అమలు చేయడానికి లెనిన్ గారు ఆయన పద్ధతిలో ఒక విప్లవాన్ని అనుసరించి ఆచరణలో వచ్చిన అనుభవాలతో మార్క్సిజాన్ని అభివృద్ధి చేశారు. అలాగే చైనా తన యొక్క పందాలు, తన నాయకత్వంలో మావో సేటు గారు ఆయన విప్లవానికి నాయకత్వం వహించారు, విజయం సాధించారు. ఆయన అనుభవాలతో ఆయన అభివృద్ధి చేసే ప్రయత్నం, ఒక తాత్విక చింతనను ముందుకు తీసుకొచ్చారు. సరే,
ఈ రోజు భారతదేశానికి వచ్చేటప్పటికి 1964 చీలిపోయేంత వరకు ఈ లోపుగా భారతదేశానికి స్వాతంత్రంలో పాల్గొన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు, త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. సుదీర్ఘమైనటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉన్నది. అలాగే పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నటువంటి చరిత్ర ఉన్నది అందరికీ. అలాగే అదే సందర్భంలో తుపాకీ పట్టి నైజాం నవాబుకు వ్యతిరేకంగా, ఈ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ గడ్డపైన తుపాకీ పట్టినటువంటి చరిత్ర ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే. ఈరోజు విడిపోయిన తర్వాత సిపిఐఎం ఉంది. ఆనాడు ఈ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ దేశంలో సాయుధ పోరాటమే అని వెళ్ళారు. తర్వాత పార్లమెంటరీ పందాకు వచ్చారు, ఇంకా కొంతమంది వెళ్ళారు, చీలికలు వచ్చినాయి, అనేక మంది వెనక్కి వచ్చారు. చివరిగా ఈ రోజు మిగిలింది మావోయిస్టు వింగ్, ఒక విభాగం. ఆ పార్టీ వ్యక్తులుగా వాళ్ళు లొంగిపోయారనే మాట అది సరైనటువంటి మాట. ఆ విధంగా వ్యక్తులు ఎవరన్నా లొంగిపోయినా అది పెద్ద సమస్య కాదు. ఇవాళ మావోయిస్టు పార్టీగా ఆత్మవిమర్శ చేసుకొని వాళ్ళ యొక్క స్ట్రగుల్ అనేటువంటిది సరైనటువంటిది కాదు. సత్ఫలితాలు కాదు, అనుభవాలతో గుణపాఠాలు నేర్చుకొని భారతదేశంలో అధికారంలోకి రావాలి. అధికారంలోకి ప్రకాష్ అన్నారు అధికారంలోకి రావాలని. అధికారంలోకి రాక ఇంకేం చేయాలని? భారతదేశంలో దోపిడీ వ్యవస్థను నిర్మించాలంటే అధికారానికి రాక ఇంకెలా చేస్తారు? ఈ రోజు బీజేపీ వచ్చింది అధికారం కోసం కదా. అధికారం కోసం గాంధీ సోషలిజం అనే మాట వాడలేదా? గాంధీ సోషలిజం. ఈ రోజు అనేక ఎత్తుగడలు, అనేక వేషాలు, అనేక మార్పులు మోసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కదా. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. అధికారంలోకి రాకుండా వాళ్ళ అజెండాను, వాళ్ళ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేస్తారు? మావోయిస్టులు కూడా అధికారానికి రావాలంటే తుపాకీ మార్గం అనుకున్నారు. ఈరోజు సిపిఐఎం, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, రకరకాల పార్టీలు, ఎంఎల్ పార్టీలు పార్లమెంటరీ పందాల్లోనే అధికారానికి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ఈ రోజు చట్టసభల్లోకి అడుగు పెట్టలేకపోతున్నారని ఎవరైనా అంటే అనవచ్చు. ఒక సుదీర్ఘ పోరాటం, భావజాల పోరాటం అనేది ఒక సుదీర్ఘ పోరాటం. మానవ చరిత్రలో అనేక మార్పులు వచ్చినాయి. ఇవాళ సోవియట్ యూనియన్ లో అక్టోబర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అది దోహదపడలేదా? చరిత్రకారులు వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, గమనాన్ని మార్చినటువంటి ఉద్యమం అది. అందువల్ల ఈరోజు భావజాల పోరాటంగానే కొనసాగించాలి. అపఖ్యాతి, ఉపధ్వంసం పట్టించేటువంటి దురుద్దేశాలను ఆపాదించి చేసేటువంటి వ్యక్తుల పట్ల గాని, ఉద్యమం పట్ల గాని ఉన్నత స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, వాళ్ళే తక్కువైన వాళ్ళు కాదు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలి. రియాజుద్దీన్ గారు, నేను సూటికి అంటే ప్రభుత్వం న్యాయమూర్తులు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద ఏదో ప్రజలు చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లేదా మరొకటో చాలా సందర్భాల్లో చాలా విమర్శలు ఉన్నాయి. జడ్జీలు పార్టీలకు అనుకూలంగా ఉంటున్నారు, లేదు వాళ్ళకే భావజాలాలు ఉంటాయి అన్న విమర్శలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు, కేసులు నడుస్తూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మీద చర్చ చేయటం మంచిదని కొంతమంది అంటారు, కాదని కొంతమంది అంటారు. వాటన్నిటిలోకి నేను పోట్ల. కానీ ఏకంగా నంబర్ 2 ఇన్ ద సెంటర్ కేంద్ర హోంమంత్రి ఒక జడ్జి గారి పేరు తీసుకొని, అది కూడా సింగిల్ జడ్జి గారి జడ్జిమెంట్ కూడా కాదు, ఒక బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్లో ఒక్క సుదర్శన్ రెడ్డి గారి పేరు తీసుకొని ఆయనకి దురుద్దేశాలు ఆపాదించడం, సల్వాజుడు లాంటి సంస్థని ఇప్పుడు నక్సలైజ్ అని ఏ రంగ ప్రభుత్వం అంతం చేయాలనుకుందో, సల్వాజుడు ఆయన జడ్జి గారు కాబట్టి జడ్జిమెంట్గా సీట్లో కూర్చొని తుపాకులు ఉంటాం ఎవరి దగ్గర అయినా కరెక్ట్ కాదు, వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్తున్నప్పుడు తీసేసుకోండి అని చెప్పారు. అంతకుమించి ఆ జడ్జిమెంట్లో ఇంకా వేరే ఏం కాదు. ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజలు తుపాకులు ఇచ్చి దాడులు చేయమని చెప్పడం కరెక్ట్ కాదన్నదే సారాంశం. మరి దీని మీద ఏంటి కాంగ్రెస్ పార్టీ యాక్షన్? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను చోట్ల ఒక సుప్రీంకోర్టు జడ్జిగానే అడుగుతున్నాను, మీరు పోటీలో పెడితే పెట్టుండొచ్చు, ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ అంటాడు ఒక సందర్భంగా, ఏంటంటే చెరిపేస్తే సత్యం చెరేది కదా, ఇతిహాసం చీకటి కోణం, పట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలన్నప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో భారతీయ జనసంఘ్ 77, 78లో జనతా పార్టీ జరిగిన తర్వాత మళ్ళీ 80s భారతీయ జనతా పార్టీని వీళ్ళు మనం రివోక్ చేసుకున్నాం.
వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతం ఏంటంటే గాంధీయన్ సోషలిజం. సోషలిజం అంటే సమానత్వంతో కూడుకున్న సమాజమే కదా. ఓకే. అట్లాగే భారతీయ జనతా పార్టీ అధికారం రావడంలో కీలకమైన పాత్ర పోషించిన జార్జ్ ఫెర్నాండెస్ అనేక సందర్భాల్లో ఎన్కౌంటర్లను ఖండించే క్రమంలో తెలంగాణకు వచ్చి ప్రసంగించినప్పుడు నేను విద్యార్థి నాయకుడిగా ఆ మీటింగ్ లో ప్రేక్షకుడు కూర్చున్న సందర్భాలు. ఇదే వీళ్ళ పార్టీలో చాలా కాలము ద మినిస్టర్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ గా పనిచేసిన అరుణ్ శౌరి గారు కూడా నక్సలైట్లను సమర్థిస్తూ అనేక ఆర్టికల్స్ తీసుకొచ్చారు. పట్టుకొచ్చి చూపెడతారు. ఎన్టీ రామారావు గారు కూడా చాలా సందర్భాలు ఏమన్నారంటే నక్సలైట్లే దేశభక్తులు, వాళ్ళ సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇక చర్చ ఏంటంటే వీళ్ళెవరు కూడా నక్సలైట్ల సాయుధ పోరాటాన్ని సమర్థించిన వాళ్ళు కాదు. దయచేసి గమనించాలి. చర్చను మనం చాలా అర్థవంతంగా తీసుకుపోతున్నాము. బేసికల్ గా ఏంటంటే నక్సలైట్లు ఏవైతే మౌలిక సమస్యలు, మౌలిక ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ సమస్యలకు ఆ మౌలిక పరిష్కారాలు కావాలని కోరుకున్న కోణంలోనే నక్సలైట్లు ఎవరైతే ప్రశ్నల ద్వారా నక్సలైట్లను గౌరవించిన వ్యక్తులనే వీళ్ళు మనం చూడాలనుకున్నాం. మనం మాట్లాడుకుందాం. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ సంబంధించిన డిమాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు సహజంగా సమాజంలో ఉండే ఉన్నత కులాలు కానీ ఉన్నత వర్గాలు కానీ సంపదను దగ్గర తీసుకున్నప్పుడే కదా సంపదను అందరికి పంచాలని కోణంలోనే ఆదర్శ సూత్రాలను తీసుకొచ్చాం మనం. దానికి విరుద్ధంగా రణబీర్ సేనలను ఎవరైనా ఎస్టాబ్లిష్ చేశారంటే భారతదేశంలో బీహార్లో రణబీర్ సేనలను పట్టుకొచ్చి దళితులను బలహీన వర్గాలను ఊచకోత కోసే సందర్భం ఈ దేశంలో భూస్వాములకు లేదా? భూస్వాములు తుపాకులు పట్టుకొని తిరిగిన సందర్భాలు లేవా? వాళ్ళకి లైసెన్సులు ఇచ్చారు. ప్రభుత్వాల గురించి నేను చర్చించట్లేదు. నేను ఆ వ్యవస్థను మార్చడానికి రాజ్యాంగం అనేది మనం ముందు పెట్టుకున్నాం. మనం భారతదేశంలో రెవల్యూషన్కి ఎందుకు అవకాశం లేకుండా అయిందంటే శ్రీనివాసరావు గారు, భారతదేశంలో ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉంది కాబట్టి ఇక్కడ రెవల్యూషన్కి అవకాశం లేకుండా ఎవల్యూషన్ ద్వారా సమాజాన్ని మార్పు చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. పరిణామాత్మకంగా ఒకప్పుడు 1947లో ఉండే దోపిడీ కానీ నిజాం టైంలో ఉండే దోపిడీ కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ భారతదేశంలో లేదు. ఎందుకోసం అంటే రాజ్యాంగ ఫలితాలను మనం మెల్లమెల్లగా పరిణామాత్మకంగా తీసుకొస్తున్న క్రమంలో నక్సలైట్లకు సంబంధించిన సాయుధ పోరాటానికి ప్రజల మద్దతు ఉండదు. అందుకోసమే వాళ్ళు ఆరంభించిన బెంగాల్లో కానీ విజృంభించిన తెలంగాణలో కానీ వెనక్కి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యీకరణ జరగడమే. అది జరగనప్పుడు ఆ పార్టీ బలంగానే ఉన్నది. ఇప్పుడు మేము విద్యార్థులకు ఉన్నప్పుడు ఓ విద్యార్థి బానిస చదువుకు బందీ అవుతావా, విముక్తి పూర్లో వీడు అవుతావు అంటే అప్పుడు విద్యార్థులు బేసికల్గా అప్పుడు సమాజంలో ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండేది. ఇవన్నీ కాబట్టి విముక్తి కోసం పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చరిత్రను మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు భౌతిక పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భౌతిక పరిస్థితులు సాయుధ పోరాటానికి కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా లేవని ఎగ్జాంపుల్తో నేను చర్చ స్టార్ట్ చేశాను. ఐఆర్ఏ తీసుకున్నాను, ఎల్టీటీని తీసుకున్నాను, పిఎల్ఓని తీసుకున్నాను. కాబట్టి ఈరోజు నక్సలైట్లు అయినా వాళ్ళ రూపంలో పనిచేసే ఇంకెవరైనా కూడా బేసికల్గా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధం వ్యవహారం వచ్చినప్పుడు మాత్రం ఆ సిద్ధాంతం. ఇప్పుడు మీరు ప్రస్తావించిన విషయం ఏంటంటే నిజంగా సుదర్శన్ రెడ్డి గారి వ్యక్తిగత తీర్పు అయితే సార్ సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒక జడ్జిగా ఆయన తీర్పు ఇచ్చాడు. ఒక ప్రైవేట్ సైన్యానికి ఆయుధాలు ఇచ్చి మీరు ఒక వ్యవస్థను తిరిగేసే పరిస్థితి మంచిది కాదని చెప్పాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇచ్చాడు ఆయన. గద్దర్ గారు కేవలం రాహుల్ గాంధీ గారు కాదు సార్, సికింద్రాబాద్ లో మీటింగ్ అయినప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి, అమిత్ షా గారు కూడా కలవడానికి వచ్చారు, టీవీలో చూపెట్టారు. బీజేపీ నాయకులను కలిశాడు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఈ కేసులను ఎత్తివేయని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని కానీ మిగతా నాయకులను కానీ అభ్యర్థించే సందర్భాలు ఉన్నాయి. గద్దర్ గారు గన్నేసుకొని తుపాకీ వేసుకొని దళాన్ని పట్టుకొని పోయి రాహుల్ గాంధీ గారిని కలవలేదండి. గద్దర్ గారు మూమెంట్ నుంచి బయటకు వచ్చినాక తుపాకీ లేకుండా ప్రజా జీవితంలోకి వచ్చాక గద్దర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలకమైన పాత్ర పోషించినాడు. మడిదల తెలంగాణ ఉద్యమంలో ఆయన కాలు కట్టే గజ్జనే హృదయాలను తాకింది, గుండె చప్పుళ్లను ప్రజలకు తీసుకుపోయింది కూడా తెలంగాణ సాధించుకోవాలి. ఇవన్నీ మర్చిపోయి అమిత్ షా గారు గద్దర్ గారు మనకి రాహుల్ గాంధీ గారిని కలిసడాన్ని, సుదర్శన్ రెడ్డి గారిని ఇట్లా నిందించడం అయితే సరైన పద్ధతి కాదు. అది వ్యక్తిగత అభిప్రాయాలు కావు సార్. సామాజిక జన శ్రీమంతులో వాళ్ళ పరంపరలో కొనసాగించడం హోంమంత్రి స్థాయిలో ఉండే అమిత్ షా గారు అట్లా మాట్లాడడం అనేది బాధాకరం, అభ్యంతరకరం. రైట్. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, సరే ఇప్పుడు రాజకీయాలు మనం ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. రాహుల్ గాంధీ గారిని అంటే సరే రకరకాలు అనుకుంటారు. ఒక అప్పటిదాకా రాజకీయాల్లో లేని సుదర్శన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మొన్న, అది కూడా చాలా చర్చల తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పోటీ చేశారు. అది ఒక్కటి పక్కకు పెడితే ఆయన గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లు, ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో ఆయన సర్వీసెస్ ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా వాడుకున్న ఇవి చెప్తారు. వాడుకోకపోయినా ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, అది కూడా సాయుధ పోరాటానికి ఏదైతే సందర్భం కూడా సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ఇవాళ నక్సలైట్లను అణిచివేస్తూ ప్రభుత్వాలు తుపాకులు ఇస్తే ఈవెన్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తేనే దాని మీద కోర్టులో విచారణ జరుగుతాయి. సుదర్శన్ రెడ్డి గారున్నా ఎవరున్నా అది ఫేక్ ఎన్కౌంటర్ అని బోల్డ్ అని విచారణలు జరుగుతాయి. అలాంటిది ప్రభుత్వం పోలీసులే కాల్చినా కూడా
విడిగా వ్యక్తులకి తుపాకులు ఇచ్చి మీరు చంపండి అని దానిలో బోల్డన్ని అరాచకాలు ఇష్టారాజ్యంగా చేసినవి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో దాన్ని బ్యాన్ చేయటం మీద ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి గారి మీద కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో వ్యాఖ్యలు ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? సార్ చెప్పండి. సెలెక్టివ్ గా డిస్కస్ చేస్తే ఇట్లా ఉంటా సార్. ఒకటి, నేను సల్వాజూడిని పెట్టింది బీజేపీ కాదు సార్. సల్వాజూడిని పెట్టిందే కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ నాయకుడే పక్క, ఇక వేరే ఎవరైనా పెట్టండి సార్, నాకు ఎవరు పెట్టారు చర్చ కాదు. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్ ఆత్మరక్షణ కోసం అని తుపాకులు సల్వాజూడం యొక్క కార్యక్రమము, మా గూడాన్ని మేము రక్షించుకోవడం కోసం ఒక సాయుధమైనటువంటి ఒక వ్యక్తికి లైసెన్స్ ఇచ్చి సాయుధంగా అక్కడ ఉంచినారు. మా ఊరి రక్షణ కోసం, మా గ్రామ రక్షణ కోసం, లేకపోతే మా గూడెం రక్షణ కోసం, మా తాండా రక్షణ కోసం అని చెప్పారనుకోండి, దాన్ని వాళ్ళకి తుపాకులు ఇవ్వడం నేరం. అంటే హైదరాబాద్ లో నాకు రక్షణ లేదు కాబట్టి నాకు తుపాకు లైసెన్స్ ఇవ్వడానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇదే జడ్జిమెంటా సార్? అంటే వ్యక్తులుగా అడిగిన దానికన్నా ప్రభుత్వమే తుపాకులు ఇచ్చి అది ఒక కార్యక్రమంగా పెడితే తప్పు కాదా? కానీ వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ వ్యక్తులు హైదరాబాద్ లో నాకు ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇచ్చేది నాకు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తా? నాకు నేను లైసెన్స్ ఇచ్చుకుంటా? ప్రభుత్వం ఇస్తారు. ప్రభుత్వం ఇస్తుంది సార్, నేను కాదంట్లా. హైదరాబాద్ లో ఒక 100 మంది మీకొక్కల కోసం ఇస్తారు, మీరు ఊరందరినీ కాపాడటానికి ఎవరు? నేనేమంటున్నా మీకు కాదు సార్. ప్రకాష్ రెడ్డి గారు నాకు రక్షణ లేదంటే ప్రకాష్ రెడ్డి గారికి తుపాకీ లైసెన్స్ పెట్టుకుంటే ఇస్తారు, కానీ ప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ మొత్తాన్ని కాపాడుతాను నాకు తుపాకీ ఇవ్వండి అంటే ఎవరు? హైదరాబాద్ నాకు రక్షణ లేదని ఇచ్చారు కదా, నాకు రక్షణ లేదంటే తుపాకీ ఇస్తారు కదా. రక్షణ ఉందా లేదా, ఎవరి సర్టిఫికేషన్ అంటే ఎమ్మెల్యే రికమెండేషన్, మినిస్టర్ రికమెండేషన్ ఇస్తే వాళ్ళకి తుపాకీ లైసెన్స్, లేకపోతే లేదు, లేకపోతే గుంజుకుంటా. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఒక సెలెక్టివ్ గా సల్వాజూడం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ యొక్క తుపాకులు తీసేయడం వల్ల, అందుకోసం చర్చను మొత్తంగా ఏ టు జెడ్ కనుక చర్చిస్తేనే ఒక రకంగా ఉంటది. చెప్పండి, ఏ టు జెడ్ అది కూడా చెప్పారు. చాలా మంది సల్వాజూడు వాళ్ళందరినీ నక్సలైట్లు చంపేశారని కూడా చెప్పారు. కరెక్ట్, ఆ కనెక్ట్ నక్సలైట్లు చాలా మంది చంపేశారు సార్. కనెక్ట్ టు దట్ సబ్జెక్ట్ నేనేమంటానంటే, ఈ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల నేను అదే కనెక్టింగ్ ది సబ్జెక్ట్ చెప్పకుండా మనం కట్ చేస్తే ఇట్లా ఏం కాదు. క్లియర్ గా చెప్తున్నా, ఈ జడ్జిమెంట్ కాదు సార్, వాళ్ళని చంపారు. జడ్జిమెంట్ మీద అమిత్ షా గారికి అభ్యంతరం ఉండటం తప్పు కాదు. రాజ్యాంగ ముసుగులో ఆయన ఎజెండాను అమలు చేయటం అంటే డైరెక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా అని అడుగుతున్నా నేను. పార్లమెంట్ లో ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు, కానీ పార్లమెంట్ అనేది సుప్రీం కోర్టు, దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రాదు. కానీ దాంట్లో పార్లమెంట్ లో అంశాలు కంటెంప్ట్ కింద రావు, కోర్టు కంటెంప్ట్ కింద రావు. అది చట్టం ప్రకారమే రావు, రాజ్యాంగం ప్రకారం రావు. కానీ మీ సల్వాజూడును సుదర్శన్ రెడ్డి గారు తన భావజాలపు భావాలతోటి అక్కడ తుపాకీ ఇవ్వని కారణంగా సల్వాజూడం కార్యకర్తలను నక్సలైట్లు చంపేశారు. ఇది స్టేట్మెంట్ అన్న భావజాలపు ఆలోచనల కారణంగా సల్వాజూడం తుపాకులు ఇవ్వనందుకు, సల్వాజూడం తుపాకులు రద్దు చేసినందుకు అక్కడ నక్సలైట్లు సల్వాజూడం కార్యకర్తలను చంపేశారు. ఇది స్టేట్మెంట్, ఇది మొత్తం స్టేట్మెంట్. మీరు చెప్పిన దానిలోనేమో మీరు ఫస్ట్ చెప్పిందేమో అక్కడ ఊరికి ఆదివాసీ తండాలకి ఒక్కొక్కరికి తుపాకీ అని చెప్పారు, మళ్ళీ సల్వాజుడు కార్యకర్తలు అంటా ఉన్నారు. సార్ ఈ ప్రయత్నం కూడా ఎవరు చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ఆ ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ రేజ్ గారు నేను అది అయిపోయినా చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేసింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సల్వాజూడం ఇది ఎవరు చేశారని కదా సార్, నేను జడ్జిమెంట్ మీద జడ్జి గారికి మాట్లాడిన మాట సార్. నేను అక్కడికి వస్తున్నా సార్. సుదర్శన్ రెడ్డి గారి జడ్జిమెంట్ కారణంగా, తన యొక్క భావజాలపు ఆలోచనతో వచ్చిన జడ్జిమెంట్ కారణంగా, ఈ పదం అదే కదా పదం అదే, ఇంకా చాలా ఉంది పదం, మొత్తం చెప్పండి. సల్వాజూడం కార్యకర్తలు నష్టపోయారు. ఇది చివరి పదం. రైట్ సార్. రియాజుద్దీన్ గారు ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు మీరు జలగం వెంగళరావు గారు హోమ్ మినిస్టర్, మీరు తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆలోచిస్తున్నారు సార్. కాలు సన్యాల్, నాగభూషణ్ పట్నాయక్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకటే నిమిషం సార్. శ్రీకాకుళం లోయ సాయుధ పోరాటంలో ఎవరిని చంపారు? జలగం వెంగళరావు గారు హోమ్ మినిస్టర్. 74లో ఎమర్జెన్సీ కాలంలో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. ఆ రోజు కాలంలో సాయుధ నక్సలైట్లను చంపించి, సాయుధ నక్సలైట్లు ఉండకూడదని కంకణం కట్టుకొని పోరాటం. అయితే మీరు ఒకటే విషయం, ప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్. రియాజ్ గారు సమాధానం చెప్పాలి. నేనేమంటున్నా అంటే సార్, ఈ నక్సలైట్లతో సంబంధాలు ఉంటే మా మీద కేసులు ఎత్తేయాలని,
కేంద్ర మంత్రి దగ్గర రావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, రాత్రి మంత్రి ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు రియాజుద్దీన్ గారిని మాట్లాడండి. నేను రియాజ్ గారికే చెప్తున్నా సార్, రియాజ్ గారిని మాట్లాడండి, వాళ్ళు అడిగితే మీరు చెప్తారు కానీ. ఎస్ రియాజ్ గారు. శ్రీనివాసరావు గారు, విషయం చాలా తేటతెల్లంగా ఉంది సార్. భారతదేశంలో ప్రజలను రక్షించే బాధ్యత మిలిటరీకి ఉంటుంది, రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థకు ఉంటుంది. తుపాకులు పోలీసుల దగ్గర ఉంటాయి, దేశ రక్షణ కోసం మిలిటరీ దగ్గర ఉంటుంది. ప్రైవేట్ సైన్యాల దగ్గర తుపాకులు ఉండే కోణం ఏదైతుందో అది సరైనది కాదనేది రాజ్యాంగ స్ఫూర్తి చెప్తా ఉంది. అది రణవీర్ సేన కావచ్చు, అది సర్వజుడం కావచ్చు. మన విషయాన్ని మన రాజ్యాంగబద్ధంగా చర్చలోకి మనం పోతా ఉన్నాం. ఇదే జనతా పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, బీజేపీ జనతా పార్టీలో ఉన్నప్పుడు తార్కండే కమిషన్ కానీ, భార్గవ కమిషన్ కానీ ఈ విషయాలు స్పష్టంగా చెప్పిన విషయాలు కూడా ప్రకాష్ రెడ్డి గారు మర్చిపోయినట్టుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రజల్ని రక్షించే బాధ్యత తీసుకునే ప్రభుత్వాలు, ప్రభుత్వాలకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ రాష్ట్ర స్థాయిలో, కేంద్రంలో మిలిటరీ ఫోర్స్ దానికోసం ఉపయోగిస్తాయి. కానీ ప్రైవేట్ సైన్యానికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు న్యాయస్థానం ఎప్పుడైనా కూడా ప్రైవేట్ సైన్యాలు రాజ్యాంగబద్ధం కాదనే విషయం చెప్తుంటది. ఆ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి గారు ఆ జడ్జిమెంట్ కేవలం సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన సార్, మీరు ఓపెన్ చేయండి. చాలా మంది జడ్జిలు కనబడతారు, వీళ్ళకు లక్ష్మీ శేఖర్ వీళ్ళకి శత్రువే. సుభాష్ చంద్రబోస్ గారి టైంలో ఆ రోజు ఆజాద్ హిందూ ఫౌజ్కు సంబంధించిన గొప్ప సాయుధ పోరాటాన్ని నడిపిన ఆజాద్ హిందూ ఫౌజ్ లక్ష్మీశేఖర్ గారి శత్రువే. ఈ రోజు ఉపరాష్ట్రపతిగా పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి గారి శత్రువే. ఇదే సుప్రీంకోర్టు జడ్జిలను రిటైర్ అయిన తర్వాత తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టిన నైతిక విలువలని ఏ మేరకు బీజేపీ కాపాడుతూ పైన తెలుసు. చర్చ ఏంటంటే సార్, చర్చ ఏంటంటే సుప్రీంకోర్టులో ఇంకొక మాట కూడా అన్నారు ప్రకాష్ రెడ్డి గారు, ఇంకొక మాట కూడా అన్నారు. రియాజుద్దీన్ గారు, ఇంకొక ప్రశ్న మీకే. పార్లమెంటులో సుప్రీంకోర్టు జడ్జిని వ్యక్తిగతంగా ఏమన్నా అన్నా కూడా, వాళ్ళ మీద ఇది చేసినా కూడా మరి దానికి రికార్డు నుంచి తొలగించడమే పరిష్కారమా, లేకపోతే కోర్టులు ఏమి చేయలేవా? ఇప్పుడు ఒక విషయం సార్, సుప్రీం కోర్టు అనేది భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ కదా. ఆ సంస్థ తన పరిధికి లోబడే పనిచేస్తూ ఉంటది కదా. పార్లమెంట్ కు సంబంధించిన ఇష్యూస్ లో కూడా సుప్రీంకోర్టు కొన్ని పెట్టింది కదా. రాజ్యాంగానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ పార్లమెంట్ ఉన్నది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పార్లమెంట్ వ్యవహరించలేదు. మళ్ళీ చెప్తున్నాను, రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి అన్న విషయం సుప్రీంకోర్టు తెలుస్తుంది. ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా ఉందా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందా విషయాన్ని. సుప్రీంకోర్టు సంబంధించిన విషయాలని రిస్ట్రిక్ట్ చేసే హక్కు అమిత్ షా గారు లేదు. ఇదే అమిత్ షా గారు తాడిఫార్ అని చెప్పేసి మొత్తం గుజరాత్ నుంచి బయట కూర్చోబెట్టే సందర్భాలు కూడా దేశ ప్రజలు మర్చిపోలేదు. చర్చ ఏంటంటే సార్, ఇక్కడ మనం ఆనెస్ట్గా సార్, మనం నిజాయితీగా మనం ఒక కంక్లూజన్ చేద్దాం. ఏంటంటే నక్సలైట్లు లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమాజంలో విలువ ఉన్నది. ఆ ప్రశ్నలను పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. అదే సందర్భంలో సాయుధ పోరాటం నుంచి నక్సలైట్లు విరమణ చేయాలని మనం కోరుకుంటున్నాం. అమిత్ షా గారు అట్లా కాకుండా ఈయనే ఛాలెంజ్ చేసినట్టుగా, ఈయనే వాళ్ళను ప్రోగేట్ చేసినట్టుగా ఏం స్టేట్మెంట్ రియాజ్ గారికి సమాధానం చెప్పండి సార్. ఒక ప్రశ్న సార్, గద్దర్ విషయంలో కానీ ఇంకో లక్ష్మణ గారికి ఒక సమాధానం చెప్తాను. గద్దర్ విషయంలో కలవటము, ఆయన ఎవరెవరిని కలవటము, ఆయన ప్రజా జీవితంలో రావడం ఇవేవి తప్పు కాదు సార్. కానీ ఒక సిద్ధాంతం పేరు మీద ప్రోత్సహించి నక్సల్బారీ ఉద్యమాన్ని, రాజ్య వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మాణం చేసిన వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వకపోతే ఎంత గందరగోళం సార్ మీరు చేసింది. ఎంత గందరగోళం సార్ మీరు చేసింది. చాలా మంది రకరకాలు ఉన్నారు సార్. ఆ చర్చలో వెళ్ళను కానీ రెండో ప్రశ్న సార్, ఈ రోజు భారతదేశంలో బీజేపీలో చేరుతున్న పునీతులు పనిచేసి పాయింట్ చెప్పండి సార్. గద్దర్ గారు చర్చ కాదు సారీ ప్రకాష్ రెడ్డి గారు. లక్ష్మణ గారు కొట్టే సమాధానం సార్. హైదరాబాద్ భారత స్వతంత్ర ఉద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని, మహాత్మా గాంధీ పిలుపు ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని తప్పుబట్టి
క్విట్ ఇండియాకు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ చేసిన పని తప్పు సార్, ఇక్కడ కమ్యూనిస్టులు రైతా కాదని తెచ్చుకోడు కాదు సార్. సార్, లక్ష్మణ్ గారు క్విక్ గా మీరు ఒక మాట చెప్పండి. రైట్ రైట్ లక్ష్మణ్ గారు మాట్లాడండి. లక్ష్మణ్ గారు తెలంగాణ బీజేపీకి. ఓకే రైట్, లాస్ట్ 1 సెంటెన్స్ లక్ష్మణ్ గారు. ఒకటే క్విట్ ఇండియా మూవ్మెంట్ మీద ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టండి మాట్లాడుతున్నాం. కానీ సుదర్శన్ రెడ్డి గారి పైన పార్లమెంట్ లో మాట్లాడితే వ్యవస్థలు దాన్ని ఏమి ప్రశ్నించడానికి వెళ్ళలేదు, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం ఉంది. అలా అని ఆ రక్షణ ఉంది కాబట్టి చవి మంత్రులకి ఎటుబడితే అటు మాట్లాడడం అనేటువంటిది వ్యక్తులను కించపరిచేటువంటిదే కాకుండా వ్యవస్థను కించపరచడం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక కేసులో తీర్పిస్తే దాన్ని వ్యక్తిగతంగా ఆపాదించి విమర్శలు సంధించడం అనేటువంటిది ఔచిత్యం కాదనేది కూడా, అది సంస్కారం కాదనేది. రైట్ సార్, ఆఖరిగా ఒక్క సెంటెన్స్ నగేష్ గారు. శ్రీనివాస్ గారు ఒక్క పాయింట్ చెప్తాను. సుప్రీం కోర్టు ఇప్పటికి 10 సార్లు జడ్జిమెంట్ ఇచ్చింది సార్, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని. రైట్ సార్, నేను సుప్రీం కోర్టు నేను వద్దనొచ్చు సార్, మీరు వద్దనొచ్చు, కానీ యూసీసీకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు కదా, అది పాయింట్. చెప్పండి నగేష్ గారు సార్, ప్రకాష్ రెడ్డి గారు మీకు అర్థం కాదు, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నాకు నచ్చలేదని చెప్పే హక్కు నాకున్నది, కానీ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారికి దురుద్దేశాలు ఆపాదించకూడదు అనేది మనం తెలుసుకునే విషయం. ఓకే రైట్, మొత్తంగా ఆపరేషన్ కాగార్ అయితే తుదంకానికి చేరుకున్నది. మెజారిటీ సభ్యులు అంతమవటము, లొంగిపోవటము, జైలు పాలవటం జరిగింది. ప్రభుత్వం ఒక ఉక్కు సంకల్పంతో దీన్ని అయితే నెరవేరుస్తుంది. అయితే నక్సలైట్లు లేవనెత్తినటువంటి అంశాలు ఈ సమాజంలో చర్చ జరుగుతుందా, వాటికి పరిష్కారాలు సమసమాజమో, సోషలిజమో, వివక్ష పోవటము, అభివృద్ధి, అందరికీ ఫలాలు అందటము, ఈ దిశగా ప్రభుత్వాలు నిజంగా పనిచేస్తాయా? ఇప్పటిదాకా నక్సలిజాన్ని అంతం చేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా చర్చలోకి వచ్చినాయి. వాటి మీద భవిష్యత్తులో ఏం జరుగుతుంది? అయితే వీటన్నిటికంటే మించి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు దురుద్దేశంతో రాజ్యాంగ ముసుగులో తన వ్యక్తిగత ఎజెండాని తీర్పుగా ఇచ్చారని చెప్పి కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది కాలం నిర్ణయించాల్సిన విషయం. పార్లమెంట్లో ఏం మాట్లాడినా రక్షణ ఉంటుందా, సుప్రీంకోర్టు జడ్జిల మీద వ్యాఖ్యలు చేసిన రక్షణ ఉంటుందా, దురుద్దేశాలు ఆపాదించిన రక్షణ ఉంటుందా అన్నది ఏ రకంగా ఉందో చూడాలి. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే రియాజుద్దీన్ గారికి, నగేష్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.